ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఇవాళ కరెంటు అధికారులు కరెంటు తీసేస్తామనడం, అట్లాగే నీళ్లు బంద్ చేస్తాం, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. మరి వారు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, అట్లాగే మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు 15,000 రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి, మన రైతు బంధు ఇస్తామని చెప్పి, ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి సందర్భంలో ప్రజలు ఆశపడి ఇవాళ ఓట్లు వేస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ జరిగేది ఏంటి అంటే కనీసము తాగడానికి మంచినీళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. మరి ఇవాళ కరెంటు కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం. మరి స్థానికమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. నేను బెల్లంపల్లిలో నా భార్య బిడ్డలతో నివాసం ఉండి మరి నేను ఇక్కడ ప్రజల సమస్యలన్నిటిని కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటిది? మరి వారు ఇక్కడికి ఎప్పుడోసారి చుట్టం చూపుగా మరి వీకెండ్ ఎమ్మెల్యేగా 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో శంకుస్థాపనలు చేసి పోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు సింగరేణి అధికారులతో మాట్లాడి మరి వెంబడే ఇప్పుడు ఏదైతే కరెంటు కట్ చేసినటువంటి ఇళ్లకు కరెంటు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిండో అవన్నిటిని కూడా నెరవేర్చడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో, వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, అమలు చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పంపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ ప్రశ్నించినందుకే వారి మీద లేనిపోని అపనిందలు పెట్టి వాళ్ళ జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఎంతమందిని జైల్లో పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము తప్పకుండా ముందుకు పోతామనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.